అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? బేసికలీ గొడవ కాదు. ఏ పబ్లో లేకపోతే ఏ కెఫేలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బర్త్డే అని ఎవరిదైనా తెలుస్తున్నప్పుడు దే ఐదర్ సెలబ్రేట్ విత్ ద హోల్ స్టాఫ్, మ్యూజిక్ పెట్టి మరి చేయిస్తారు, లేకపోతే ఒక కేక్ లాగా వాళ్ళ సైడ్ నుంచి ప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఒక కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఇఫ్ నాట్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ ఒక డిస్కౌంట్, ఒక 5% 10% డిస్కౌంట్ ఇస్తారు. సో నాకు ఇవన్నీ ముందే తెలీదు, అది ముందే అడగాలి, ముందే తెలుసుకోవాలి అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈ కల్చర్ మన హైదరాబాద్లో వెరీ పాపులర్ అండ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 10-15 years ఐ బీన్ గోయింగ్ ఎవ్రీవేర్. సో దీని మీద నేను అడగడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఉందా, బికాజ్ ఇట్లా బర్త్డే ఆల్రెడీ బ్యాండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు నాకు, నేను మ్యూజిక్ కోసం వెళ్ళాను, నాట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ప్రిజమ్. సో వాళ్ళని ఇన్వైట్ చేయడంతో నేను వెళ్ళిన వెంటనే వాళ్ళని ఒక సాంగ్ డెడికేట్ చేసి నా కోసం బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవ్రీ వన్ ఇన్ ద అంబియన్స్ న్యూ దట్ ఇట్ వాస్ మై బర్త్డే ఆర్ ద బర్త్డే 2 days తర్వాత అన్నది అందరికీ తెలుసు. సో అంతా అయిపోయాక నేను అడిగాను, బిల్ వచ్చాక ఇలా ఉంది, మీరు ఏమైనా మీ సైడ్ నుంచి కాంప్లిమెంటరీ ఇస్తే నేను బ్యాండ్ వాళ్ళతోనే నేను సెలబ్రేట్ చేసి వాళ్ళకి నేను కేక్ పంచుకొని ఐ సెలబ్రేట్ అండ్ ఐ మేక్ అ మూవ్ అన్నాను. లేదు, మాకు అలాంటి రూల్స్ పాలసీస్ లేవు, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ అండ్ మా రూల్స్ పాలసీస్ ఐదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మనీ ఆర్ బేస్డ్ ఆన్ మనస్తత్వం అన్నారు. నేను మనస్తత్వంగా ఒక చిన్న పిల్లకి బర్త్డే అయినా, మనం రోడ్ మీద వెళ్ళే వాళ్ళకైనా మనం సెలబ్రేట్ చేస్తాము, ఒక ముద్దైనా పెడతాము, స్మైల్ అయినా ఇస్తాము. ఆ బేసిక్ మనస్తత్వంతోనే మీరు ఏమైనా కాంప్లిమెంటరీ ఇస్తే బాగుంటుంది, లేదంటే నాకు స్విగ్గీ డైనౌట్లో నా కూపన్ కోడ్ ఉంది, నేను వాడేసుకుంటాను. సో ఐ జస్ట్ పుట్ మై ఇంట్రెస్ట్ అరౌండ్ అంతే, నాట్ ఫర్ ద డిస్కౌంట్. నేను డిస్కౌంట్ తీసుకోవడానికి నేను ఏం వెళ్ళట్లే. ఐ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ప్రైస్. కన్వర్జేషన్ బాగానే ఉంది, ఇలాగే జరిగిందా? మీరు ఆల్మోస్ట్ 1.5 hour ఇలానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఆదికి కూడా నేను లైవ్ చేయడం జరిగింది. లైవ్ చేసిన తర్వాత దే టర్న్డ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ఏసీస్ కాబట్టి వైఫై కూడా కట్ చేస్తారు. సో ఆ లైవ్ ఇట్ కుడెంట్ గో ఆన్ మై సేవ్ అవ్వలేదు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో దాని తర్వాత నేను టకా చిన్న లైవ్స్ చేయడం జరిగింది సో దట్ ఐ కెన్ అప్లోడ్ ఇట్ కాబట్టి. సో ఆల్మోస్ట్ 1.5 hour చాలా ప్లెజెంట్గానే అన్నీ జరిగాయి. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద సినారియో లాగా పంచాయతీ పెట్టుకొని డిస్కషన్ పెట్టారో కూడా నేను చూసా.